హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహానటి సావి ఛానల్. ఈరోజు ముంబైలో జరుగుతున్న ఫేమస్ వర్సోవా సీ ఫుడ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాను. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో 23-24 తారీఖుల్లో జరుగుతుందన్నమాట. ఈ ఫెస్టివల్ లైట్స్ అండ్ డెకరేషన్స్ అదిరిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం సీ ఫుడ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాను. అసలు పండగ ఫీలింగ్ ఫుల్గా ఉందండో ఇక్కడ ఫుడ్ మాత్రమే కాకుండా సంస్కృతి, సాంప్రదాయం, సముద్ర జీవితం అన్నీ ఒకే చోట ఉంటాయి. ఎనర్జిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఫోక్ మ్యూజిక్, ఈ ఫెస్టివల్ ఇంకా చాలా స్పెషల్గా చేస్తారన్నమాట. ఇక్కడ ఫుడ్ మాత్రమే కాకుండా పచ్చళ్ళు, ఎండు చేపలు, పొళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతారు. స్టాల్స్ అన్నీ లైన్గా పెట్టేసి మనం ఎగ్జిబిషన్లో ఎలా పెడతారో అలానే వరుసగా అమర్చి అమ్ముతారనమాట. ఈ ఫెస్టివల్ని ముంబైలో వర్సోవా కోలీ వాళ్ళు పెడతారనమాట. వీళ్ళ జీవితం మొత్తం సముద్రపైనే ఆధారపడి ఉంటుంది. అది మీకు కూడా తెలిసిందే. చేపలు పట్టడం, వాటిని వండటం అదే వాళ్ళ జీవనాధారం. సముద్రం నుంచి తెచ్చిన తాజా చేపల్ని వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఇవన్నీ ప్రపంచానికి చూపించడానికి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారంట. ఈ 3 రోజులు గ్రౌండ్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. ఈ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళందరికీ నోట్లో నీరు ఊరాల్సిందే. ఎందుకంటే ఇంట్లో అమ్మ చేసే రుచిలాగానే ఉంటుందన్నమాట. ఇక్కడ వంట చేసే వాళ్ళు ఎవరు బయట వాళ్ళని అయితే ఎవరు చేయలేరు. కుక్స్ కూడా ఎవరు చేయరు. కోలీ ఇంటి ఆడవాళ్ళే స్వయంగా వంట చేస్తారంట. ఉదయాన్నే చేపలు తీసుకొచ్చి శుభ్రం చేసి వాళ్ళని మసాలా పెట్టి రెడీగా పెట్టుకుంటారు. ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడే వెంటనే వేడివేడిగా వేస్తారనమాట. అది చూడటానికి ఒక మజా వస్తుంది. వంట చేసే విధానం చూస్తే నాకైతే ఆకలి పెరిగిపోతుంది. నేను కూడా అలా వెళ్ళి సరదాగా ఫిష్ ఫ్రై చేశానన్నమాట. వాళ్ళైతే అలౌ చేశారు ఫిష్ ఫ్రై చేయడానికి. ఇక్కడ మీకు చాలా ఫేమస్ అయిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. బొంబిలి ఫ్రై, సుర్మాయి తవా ఫ్రై, కోలీ ప్రాన్స్ మసాలా, తిస్రియా మసాలా, ఇవి కాకుండా ఇంకా క్రాబ్స్, సిపోచో, లాబ్స్టర్స్, బంగ్డా, ఏ చేప కావాలంటే అది ఇక్కడే దొరుకుతుందనమాట. అన్నీ హోమ్ ఫుడ్ స్టైల్ వంటకాలే. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఐటమ్స్ చూస్తున్నాను ఇక్కడ. ఈ కోలీ ఫెస్టివల్ టైంలో సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయం పోలిస్తే ఈ కోలీ ఫెస్టివల్ వీళ్ళు 3 ఎక్కువగా సంపాదిస్తారనమాట. ఈ సెలబ్రేషన్స్ వాళ్ళకి పండగ లాంటిదే కదా మరి. ముంబైలో జరిగే వర్సోవా కోలీ సీ ఫుడ్ ఫెస్టివల్ అంటే మామూలు ఫెస్టివల్ కాదు. ఎందుకంటే 3 రోజులు ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు 2 సినీ యాక్టర్స్ అయితే ఈ ఫెస్టివల్కి వస్తారనమాట. మేమైతే ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి కమెడియన్ భారతి వచ్చారు. తర్వాత ఇంకొక హీరోయిన్ కూడా వచ్చారు. కానీ నాకు ఆ హీరోయిన్ పేరు నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు. కానీ మేము అక్కడ ఉన్న టైంలో మాత్రం 2 సెలబ్రిటీలు స్టేజ్ మీద అయితే ఉన్నారు. నేనైతే కమెడియన్ భారతిని దగ్గర నుంచి వీడియో తీశానమాట. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. కోలీ ఆడవాళ్ళు రంగురంగుల సాంప్రదాయ చీరలు, బంగారు నగలు వేసుకొని డ్యాన్స్ చేస్తారనమాట. అలాగే మగవాళ్ళు కూడా ఏదో డిఫరెంట్గా రెడీ అవుతారు. అక్కడ కోలీ పాటలు, మ్యూజిక్ అన్నీ కలిసి ఒక పెద్ద సంబరంలాగా ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎలా కోలీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు చూడండి. నేనైతే కోలీ ఆడవాళ్ళతో కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కోలీ సీ ఫుడ్ ఫెస్టివల్ సాయంత్రం నుంచి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 2 వరకు అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు. మీరు తిన్న ఫుడ్కు మాత్రమే డబ్బులు పే చేయాలన్నమాట. ముంబైలో వర్సోవా కోలీ సీ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇదే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.